విజయ్, ఏం జరిగింది రేఖ? ఆ సర్దార్ మంచివాడని చెప్పేసి ఇంట్లోకి రానిచ్చాను. తను మా అన్నయ్యని చంపేశాడు. ఊరుకో రేఖ, ఊరుకో. నీకింత అన్యాయం తలపెట్టిన ఆ సర్దార్ గారిని నేను వదిలిపెట్టను. వాడిని చట్టానికి పట్టించి శిక్ష అనుభవించేలా చేస్తాను. విజయ్, నువ్వున్నావన్న చిన్నప్పటి నుంచి ఎవరూ లేరు. ఇప్పుడు ఉన్న ఒక్క తోడిని కూడా ఆ సర్దార్ చంపేశాడు. ఇక నాకు నువ్వే దిక్కు. రేఖ, నన్ను పరాయవాణి చేస్తున్నావా? నేను లేను. విజయ్, అవును రేఖ, ఏ రోజైతే నీతో ప్రేమను పంచుకున్నానో ఆ రోజే నా జీవిత భాగస్వామిగా ముద్రించుకున్నాను. అలాంటి నీ బాధను భాగం పంచుకోవడం నా ధర్మం. నీ కర్తవ్యానికి వెన్నెముక్కలా నిలబడడం నా బాధ్యత. చెప్పు రేఖ, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ మాత్రం ఇస్తే కొట్టినా